సరే మీరు ఇందాకల అన్నట్టు అంటే ఈ మెంటలిజం ద్వారా, ఈ హిప్నోసిస్ ద్వారా హ్మ్. కెన్ యూ హీల్ ద పర్సన్? అంటే లైక్ యాంగ్జైటీ ఇష్యూస్ ఆర్ ఎల్స్ డిప్రెషన్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ వీటిని ఏమైనా క్యూర్ చేసే ఇవన్నీ థింగ్స్ ఉన్నాయి? పాసిబుల్ అవుతాయి. బట్ ఇన్ హిప్నోసిస్, నాట్ ఇన్ మెంటలిజం. ఓకే. అండ్ వెన్ కమ్స్ టు హిప్నోసిజం ఇందాక నేను చేశాను కదా, అవును. ఆ టైప్ హిప్నోసిజంలో థెరపీ ఉంటుంది, మళ్ళీ హిప్నోథెరపీ అని. ఓకే. సో దే ఆర్ ద రైట్ పర్సన్స్. ఆ Okay. థెరపీ ద్వారా మిమ్మల్ని కొన్ని విషయాలు మర్చిపోయేలా చేయగలరు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం నెంబర్ మర్చిపోయా, పేరు మర్చిపోయా, కొన్ని యాక్ట్లు వేసినాం కదా, అవును. ఐ డూ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఓకేనా. థెరపీలో ఏమవుతుందంటే ఇక మీకు రిపీటెడ్లీ చెప్తూ ఉండడం వల్ల, మ్మ్. రిపీటెడ్లీ మీ పేరు మాహి కాదు, మాహి రిపీటెడ్లీ చెప్తూ ఉండడం వల్ల వీళ్ళు యాక్సెప్ట్ ఇట్, నా పేరు మాహి కాదు, మీరు నమ్మేస్తారు ఇంకా. మ్మ్. అలా థెరపీ సెషన్స్లో ఏం సారంటే, ఎవరికైనా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడం భయం అండి, పగిలిపోతుందేమో, నేను ఎక్కలేను అని భయం అంతా ఉంటుంది. అవును. వాడిని సజెషన్స్ ఇస్తూ డైలీ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫ్లైట్లో చాలా బాగుంటుంది, క్లౌడ్స్ బాగుంటాయి చూడడానికి, Yeah. చాలా సేఫ్ జర్నీ, Okay. రకరకాలు చెప్పి వాడిని మోటివేట్ చేస్తారు అనమాట, థెరపీ ఇస్తారు. మ్మ్. సో వాడికి కూర్చున్నప్పుడు వాడికి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓకే. మాహి ఇప్పుడు ఒకసారి మీ హ్యాండ్ ఇలా బట్టి చెప్తాను, ఓకేనా. ఇమాజిన్ మన రూమ్లో ఇప్పుడు ఏసీ టెంపరేచర్ చాలా చాలా ఎక్కువ హాట్గా ఉంది, వేడిగా ఉంది, అవును. మీ చెయ్యి బాగా మండుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. మొత్తం మీ చెయ్యి అంతా, మీ ప్రెస్ట్ ఏది ఉందో మొత్తం వేడిగా ఉంది, ఒకసారి అర్థం చేయండి. మీకు అనిపిస్తుంది ఫీల్, మీ హ్యాండ్ అట్మాస్ఫియర్ అంతా వేడిగా ఉన్నట్టుగా కొంచెం ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఆ చెయ్యి తీసుకెళ్ళి ఒకసారి కాలుతుందని చెప్పి మీరు ఫ్రిడ్జ్లో పెట్టారు, పెట్టగానే మీ చెయ్యి చల్లగా ఉంది. ఇప్పుడు ఏసీ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టారు, మీ హ్యాండ్ నవ్వు మీరు ఇప్పుడు కూలింగ్ సెన్స్ ఫీల్ అవుతుంటారు. ఆర్ ఫీలింగ్ ఇట్? చల్లగా ఉంటుంది మీ హ్యాండ్ అంతా ఇప్పుడు. అంటే ఇందాకల మీద కొంచెం ఇందాక వేడి ఉంది, ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఓకే. రైట్, ఉందా మీకు ఫీల్ ఉందా? అది లైట్గా లైట్గా, యా, రిలాక్స్ రండి. సో పాయింట్ ఏంటంటే, మీరు ఏమైతే ఇమాజిన్ చేస్తారో, మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది నిజం. ఎనీథింగ్ నేను చెప్పే పాయింట్ చాలా చాలా విలువైన పాయింట్, ఇది చాలా మీరు ఎక్కడైనా రాసిన పెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యూ బిలీవ్ ఈజ్ యువర్ రియాలిటీ. సో సింప్లీ నువ్వు అవ్వాలనుకుంటే అవుతావు, హిప్నటైజ్ అవ్వని ఎనీథింగ్ ఎనీథింగ్ యూ కెన్ అప్లై ఇట్ ఫర్ ఎనీథింగ్. ఎనీథింగ్ చెప్తున్నా కదా డైరెక్ట్లీ, మీరు దేనికైనా అప్లై చేయండి, మీరు ఏది నమ్ముతారో అదే నిజం. సింపుల్ ఆన్సర్, సింపుల్. ప్రతిదానికి యాప్ట్ ఇది, కరెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఏదైనా బిలీఫ్ తెచ్చుకోండి. మీరు నాకు అదంటే ఇష్టం, అది మీ బిలీఫ్, నాకు అది ఇష్టం అన్నది. నాకు ఈరోజు ఈ కలర్ షర్ట్ వేసుకెళ్తేనే నాకు బాగుంటుందా, నాకు ఈ లక్కీ షర్ట్, అది మీ బిలీఫ్. దాన్ని ఎవరు ప్రూవ్ చేయలేరు, ఇక్కడ ఎవరు ప్రూవ్ చేయలేరు. బ్లాక్ షర్ట్ నాకు లక్కీ అని చెప్పాను అనుకోండి, అది కాదు అని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు? నేనేదో నమ్ముతాను ఇంకోటి, అరే వెళ్ళినప్పుడు పిల్లి అడ్డం వచ్చింది నాకు బాగోదు, నేను వెనక్కి వెళ్తాను రానంటాను ముందుకి. ఆ మనిషిని ఎలా బయటికి తీసుకురాగలరు మీరు? అతని బిలీఫ్ అది, ముందర పిల్లి వచ్చింది నేను వెనక్కి, అది అవ్వదురా అని చెప్పి ఎలా ప్రూఫ్ చేయగలరు మీరు? ఓకే. సో బిలీఫ్ ఈజ్ రియాలిటీ. మీరు అదే బిలీఫ్ ఇన్ రియాలిటీ ఎందుకంటే, మీ మైండ్లో మీరు అనుకుంటే థాట్ ఉంది చూసారా, ఇది నిజం అని మీరు మీరు నమ్మడం ఎప్పుడైతే మొదలు పెడతారో అదే నిజం ఇంకా. ఓకే. ఎగ్జాంపుల్ పాయింట్ చెప్పాలంటే, మీరు ఇక్కడ పుట్టారు, ఇది ఇండియా, ఈ దేశంలో ఉన్నావు, ఇదంతా ఎవరు చెప్పారు? మీకై మీరు స్వతహాగా తెలుసుకున్నారా? మీ పేరు మాహి అని మీకు మీరే పెట్టారా? మీకు ఎవరైనా పెడితే మీరు నమ్మారా? ఎవరైనా పెడితేనే నమ్మారా? సో అవన్నీ మీరు నమ్ముతున్నారు. ఏది ఫస్ట్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. మీ పేరెంట్స్ అని మీరు నమ్ముతున్నారు. మీ దగ్గర ప్రూఫ్ లేదు. మీరు టెస్ట్ చేయించుకున్నారు, DNA టెస్ట్ ఎవరు చేసుకోం, మన ఫ్రెండ్ మనం ఎవరు చేసుకోం. బట్ వీ ఆల్ బిలీవ్ దే ఆర్ అవర్ పేరెంట్స్. తర్వాత వాళ్ళు ఏం చెప్పారో అది మనకు నిజం. నానా ఇలా ఉండాలి, ఇలా చేయాలి, బట్టలు వేసుకోవాలి, స్నానం చేయాలి, వాళ్ళు చెప్పారు, మనం నమ్మాం, మనం చేస్తున్నాం. మీకై మీరు నేర్చుకున్నారు, మీకై తెలుసుకున్నారా? సో ఓవరాల్ పిక్చర్ ఏంటంటే, వీఆర్ ఆల్ ఇన్ ట్రాన్స్. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ట్రాన్స్, ఒక ఏదో మెథడ్ ఒక పాస్ అవుతూ వస్తుంది, వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. నథింగ్, నో వన్ నోస్, ఎవరు తెలియదు, బట్ వీ ఆల్ బిలీవ్ ఇట్. మనం అందరూ బిలీవ్ చేస్తాం అంతే. సో ఇప్పుడు మీరు కమింగ్ టు, మీరు 3 చెప్పారు కదా, మ్యాజిక్, మెంటలిజం, హిప్నోసిస్. ఇప్పుడు మీరు చేసిన యాక్ట్స్లో ఏవేవి డిఫరెన్స్? సో నేను బేసికల్లీ మిక్స్ అండి, నేను డిఫరెంషియేట్ చేసి పర్ఫార్మ్ చేయను. నేను మిక్స్ అండ్ మ్యాచ్ టైప్లో ఉంటుంది యాక్ట్స్ అన్ని. ఓకే. ఓకే. సో అట్లా నేను పర్టికులర్ ఈ యాక్ట్ ఏంటి, ఈ యాక్ట్ దీనికి సంబంధం అంటే నేను జనరలైజ్ చేసి డిఫరెంట్ చేసి పర్ఫార్మ్ చేయను. ఎందుకంటే నా జోనర్ ఏంటంటే, నేను మూడింటిని కలిపి పర్ఫార్మ్ చేస్తుంటాను మోస్ట్లీ. దానికోసం నేను ఈ యాక్ట్కి ఇదే అని చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ కార్డ్ చేతిలో ఉంది కదా, ఓకేనా, ఆ కార్డు చేంజ్ అయింది సార్, అది మ్యాజిక్. బట్ ఆ యాడ్ ఇది టైం ట్రావెల్ చేశానంటగా మీకు ఇల్యూజన్ క్రియేట్ చేశాను, అది మళ్ళీ ఇల్యూజన్. ఓకేనా. నెంబర్ 3 మీరు చెప్పేలా ఫోర్స్ చేశాను అనుకోండి, మీరు ఆ నెంబర్ చెప్పాలని, అది మెంటలిజం. మీరు వేరే ఏ నెంబర్ అని చెప్పండి. ఐ గాట్ ద పాయింట్ రైట్ నౌ. నాకు ఇప్పుడు పిక్చర్ క్లారిటీ వచ్చింది. అంటే నేను యాక్చువల్ ఒక ఏమంటారు, మిడిల్ ఆఫ్ ద బ్యాలెన్స్ లో ఉన్నాను. నేను చేసా, బట్ అదేంటనేది నా మైండ్కి క్లారిటీ రాలేదు, బట్ ఐ గాట్ ఎ క్లారిటీ రైట్ నౌ. యా. సో ఇప్పుడు ఆ ఒక్క యాక్ట్లోనే మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి.
అది మా మ్యాజిక్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు చూసే వీడియో వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది